షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం నువ్వు బయట ఉన్నావా? మేము వస్తున్నప్పుడు కనబడలేదే. పిలవాల్సిన అవసరం రాదనిపించింది. నిజం చెప్తావని ఏడో చిన్న ఆశ ఉంది. ఎందుకన్నా మంచిదని దాక్కోమన్నాను. ఉపయోగపడినది. దేనికి? ఆవిడైనా నిజం చెప్తుంది కదా. సరే అడుగు. చెప్పండి మేడం, ఈయన గారిచ్చిన నగలు మీవే కదా? కాదమ్మ గారు, సారాళ్ళవే. చిన్న మేడం, అతనికి భయపడాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళు మీ దగ్గర పని చేసేవాళ్ళు. లేదమ్మ గారు, మేము సార్ దగ్గరే పనిచేస్తాం. ఏం సిద్ధు, మీ ఓనర్నే కాకుండా ఆవిడ కూతుర్ని కూడా భయపెట్టేశావా? ఇంకేం చెప్పను. నువ్వు అబద్ధాల మీద నడుస్తున్నావు. నిజమేడు చెప్తావు? మీరు చెప్పండి. చెప్పేదే ఉందమ్మా, మేం పనోళ్ళవే. ఓనర్లు అనేవాళ్ళుగా. ఇంక అవసరం లేదని బాబు చెప్పాడమ్మా, అందుకే ఒప్పేసుకున్నాం. ఏం కాదు, నేను నమ్మను. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఆ నగలు మీవని మా అమ్మమ్మకు చెప్పేయండి. మావు కానివి మా అవని ఎలా చెప్పగలవమ్మా? తప్పమ్మా, ఆ తప్పు నేను చెయ్యను. ఏ బాగా బెదిరించినట్టున్నావు. చచ్చా, నాకేం అవసరం? ఉండేది నీకే కదా. నీ ప్రేమ కోసం పేదోళ్ళ నటించాను గంగోత్రి. అది నటన కాదు, ఇది నటన కాదు. సిద్ధు, నువ్వా మంగ మాటలు విని ఇట్ట తయారయ్యావని తెలుస్తుంది. నిన్ను అడ్డు పెట్టుకుని మన పెళ్లి చేసి అమ్మమ్మకు అదేదో ప్రమాదం తలపెట్టాలని చూస్తుంది. అర్థం చేసుకో. నువ్వు నా అర్ధాంగి వైపు. మీ అమ్మమ్మ గారికి మంగ వల్లే కాదు, ఎవరి వల్ల ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. మాటలు బాగా మాట్లాడుతున్నావు కదా సిద్ధు. ఎప్పుడు బానే ఉంటది. పెళ్ళయ్యాక ఆవిడికి నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. నిన్ను బతకనియదు. నీకు తెలియడం లేదు. నువ్వు నన్ను నమ్మట్లా, అదే ప్రాబ్లం. ఎట్టా నమ్ముతాను? నీ గురించి నాకు తెలుసు కదా. ఇదే నిజం గంగోత్రి. కాదు. సరే, ఇప్పుడు ఏమంటావు? నీ నోటితోనే మా అమ్మమ్మ కడ నువ్వు వాడుతోంది నాటకమని ఒప్పిస్తాను. నాటకం కాదుగా. లాభం లేదు. ఒప్పిస్తాను. నిన్ను పట్టు గట్టిగా పట్టి నువ్వే ఒప్పుకునేలా చేస్తాను చూడు. తప్పుకో. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ. పో. సిద్ధు, నిజం చెప్పమంటే చెప్పనంటున్నావు కదా. నీ సెత్త చెప్పిస్తాను చూడు. కమలా, ఏంటన్నారు? ఏంటో చెప్తాను. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, సరేనా? ఏడ్ చెయ్యాలమ్మా? ఏం చెయ్యాలంటే